నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. రీసెంట్ గా చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. జూబ్లీస్ బై ఎలక్షన్స్. రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కూడా చనిపోవడం వలన ఆయన సతీమణిని కూడా ఈ రేస్ లో కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఆ రేస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దా? పోనీ ఇలాగే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ అంటున్నారు, ఒక పక్కన అంజనీ కుమార్ యాదవ్ అంటున్నారు. అలాగే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానిలో నాగేంద్ర పేరు కూడా బయటకు వస్తుంది అనమాట. మనం మాట్లాడదాం ఇప్పుడు అసలు ఏ పార్టీ గెలిచింది, ఎట్లా గెలుస్తుంది అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు బీఆర్ఎస్ తాండ్ర మేఘనా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు చూసుకున్నట్లయితే బైపోల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మేము, అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? పక్క బీఆర్ఎస్. ఎందుకంటే ఎట్లా అనంటే ప్రజల్లో ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినాక 2 సంవత్సరాలు కానిక పోతుంది. ఇప్పుడు అసలు 3 నెలల్లోనే తెలిసిపోయింది వాళ్ళ పాలన ఎట్లుంది, వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు. పేదలకు, ముఖ్యంగా పేదల పట్ల వాళ్ళకున్న మంచి ఏందో, వాళ్ళు ఏ పథకాలు 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్కటి అమలు చేసి మేము ఇచ్చేసినాం అన్న ఒక ధీమాతోటి ఉన్నారు. కానీ ఆ ఫ్రీ బస్సు పెట్టంగానే అన్ని ఓట్లు ఏం రావు. కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, పరిపాలన కేసీఆర్ గారిదే రావాలని ప్రజల్లో మంచి గట్టి ఒక అది ఉంది. ప్లస్ ఇంకా జూబ్లీహిల్స్కి వస్తే మాత్రం 100% బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే స్వర్గీయ మన గోపీనాథ్ అన్న ఎన్ని మంచి బీఆర్ఎస్ నుండి ఆయన పర్సనల్ గా కూడా పబ్లిక్ లో ఎట్లా సేవ చేసిండని ప్రతి గడపలో ఆయన మంచి పేరు ఉంది. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. అంటే ఇప్పుడు అటు సైడ్ చూసుకుంటే అపోజిషన్ లోనేమో నవీన్ యాదవ్ అని పేరు వస్తుంది. ఆయన కూడా కొంచెం అక్కడ పలుకుబడి మంచి పనులు చేసిందని చెప్పి కొంతమంది అంటున్నారు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆయన సతీమణికి ఇస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నమ్మాలంటే ఏదో ఒక పని చేసి ఉండాలా, రాజకీయాలు ఎలాంటి అనుభవం లేదు కదా, ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు భర్త ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిండు. ఇప్పుడు భార్యనే కదా, బయట ఎవరికో ఇస్తలే. భార్య అన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇప్పుడు ఏ పథకాలు తెచ్చినా గానీ వాళ్ళ ఓన్ గా కొన్ని చేసిండు ఆయన కార్యక్రమం. క్రిస్మసే కానివ్వండి, బతుకమ్మకే కానీ గిఫ్ట్లు కానివ్వండి, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆయన పర్సనల్ గా చేసిండు. భార్యతోటి డిస్కస్ చేసే కదా, ఆమె ప్రమేయం లేకుండానైతే చేయలేకుండా వచ్చాయి. ఇప్పుడు భర్త ఇంత ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే దాంట్లో ఆటోమేటిక్ గా భార్యకి ఏదన్నా ఒకటి ఉంటది, అనుభవం ఉంటది, ఉండదని కాదు. ఇప్పుడు ఇంట్లోన్న మహిళ అన్ని చేస్తుంది. ఇప్పుడు భర్తకి అడ్వైజ్ ఇవ్వడమే కానీ, భర్త చేసే పనులు చూసి నేర్చుకోవడమే కానీ అన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు అడుగు పెడితేనే కదా రాజకీయ రంగంలోకి ఆడవాళ్ళు అడుగు పెడితేనే కదా తెలుస్తుంది. ఇంట్లో కూర్చున్న ఒకసారి కంపల్సరీ ఈసారి పబ్లిక్ నమ్మి ఖచ్చితము ఆమెకు పట్టం కడతారు. కట్టినాక చూడండి, అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటది. కానీ ఏ రాజకీయ అనుభవం లేదంటే ఎవరికి ఏమి ఉండదు. ఒకసారి గతం ఇప్పుడు మన చూసుకుంటే మన మేస్త్రి గారికి, గుంపు మేస్త్రి గారికి ఏమన్నా అనుభవం ఉండేనా? ఏం లేకుండే. బ్యాగులు మోసే అనుభవం తప్ప ఎన్నో అనుభవం లేదు. అటువంటిది ఆయన వెళ్తలేడా? మన పరిపాలన ఏంటంటే బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఖచ్చితం. సునీతమ్మ ఖచ్చితంగా బాపు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆమె మంచి పరిపాలన. ఈ మిగతా ఏ 2 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల పరిపాలనలో ఆమె మంచి ఇంకా అభివృద్ధి చేస్తుంది. గోపన్న ఆశయాలు నిలబెడుతుంది అన్నది ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఆమె చేస్తుంది. మరి నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ ఇప్పుడు ఆయన ఎంఐఎం నుండి కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఇక పబ్లిక్ లో ఉన్నాడంటే గోపన్నకు ఆయనకు కాంపిటీషన్ పెడితే మాత్రం నథింగ్ నవీన్ యాదవ్ అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే ఆయన లోపల రౌడీ రాజకీయం ఎట్లుందో తెలుసు. ఇప్పుడు ఇంకా రౌడీల కాంగ్రెస్ పాలన, ఈ ప్రజలైతే రౌడీ రాజకీయం వద్దనుకుంటున్నారు. అంత లేదు, గెలిచే ఛాన్స్ పక్కనే అసలు ఆ ఆలోచననే లేదు. ఓకే, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు కూడా అక్కడ అడుగు పెడుతున్నారు అని చెప్పి కూడా ఒక చిన్న చర్చ అయితే వచ్చింది. ఒకవేళ ఆయనకి అక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే అసలు ఎట్లుండబోతుంది? నాగేందర్ అన్నకు జస్ట్ ఏం కావాలా? పదవి కావాలా. పదవి లేకుంటే జీర్ణించుకోడు. ఆల్రెడీ 2014లో ఓడిపోతే 5 సంవత్సరాలు ప్రజల్లోకి రాలే. ఇక గొప్ప మనసు బోలాశంకరుడు బాపు కేసీఆర్ గారు పిలిచి ఇచ్చిండు, 2 సార్లు గెలిపించిండు. ఇక ఆయన ఆదేశాల మేరకు మేము ఇంత కష్టపడి మేము పని చేసి ఆయనని గెలిపించుకున్నాము. ఆయన ఏందనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఇక్కడ ఎందుకంటే ఆయనకు తెలుసు ఖైరతాబాద్ లో ఉంటే ఇంకా నాకు పడే ఓట్లు కూడా పడేయని. అక్కడ పోతే మామూలుగా పడుతుండొచ్చు, ఒక చిన్న చిట్క పడుతుండొచ్చు. కానీ మొత్తము తెలంగాణలో
ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలంగాణలో నాగేందర్ అన్న ఎక్కడ నిలబడ్డా గానీ ఓడిపోయేది మాత్రం ఖాయం. ఎందుకంటే ప్రజలకు గెలిచిపోయిన ఆయన కాలి పదవి కోసమే, ప్రజల కోసం కాదు, పదవి కావాలి ఆయనకు. ఓకే, మంచి పనులు అంటే గుర్తొచ్చింది. మంచి పనులు చేయడానికి ఇక్కడ ఇక్కడ ఖైరతాబాద్ లో ఏం మంచి పనులు చేసింది అనుకుంటున్నారు? ఏం మంచి పనులు చేయలేడు ఆయన. గవర్నమెంట్ నుండి మంచి పని చేయకుండా 2 సార్లు ఎట్లా గెలుస్తుంది? 2 సార్లు ఎట్లా గెలిచిందంటే కేవలం బ్రాండ్ ఏంది బాపు కేసీఆర్ గారు, ఆ బ్రాండ్ ఏంది బీఆర్ఎస్ పార్టీ లేబుల్, దాని మీద గెలిచింది ఆయన. స్వచ్ఛతనంగా ఆయనకు మేమేం వర్క్ చేయలే, మేము 100% మా బాపు కేసీఆర్ గారు ఎవరిని నిలబెట్టినా మేము చేయాలని చేసినాం. ఏం చేసిందని, ఇప్పుడు దళిత బంధు మనకు బాపు కేసీఆర్ గారు ఇచ్చింది, ఏంది మహిళలకు ఒంటరి మహిళల పింఛను, మళ్ళా పింఛన్లు, ఇవి ఏవైనా కానీ మీరు చూసుకుంటే గతంలో 2 సార్లు అయినా కానీ ఆయన మొత్తం గవర్నమెంట్ నుండి ఇచ్చిందే కానీ ఆయన అభివృద్ధి ఒక్కసారి మీరు రౌండ్ కొట్టండి, ఎక్కడ మురికి అక్కడనే ఉంది, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కాలువల నీళ్ళు వస్తే నిండిపోయి. ఆయన మామూలుగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఇది చేసేస్తా నా పైసలతో ఇది చేస్తా అది చేస్తా అని అంటాడు, చెయ్యడు ఆయన. ఇక ఆయనకు జస్ట్ పదవి కావాలా, పదవి కోసమే ఆయన తిరుగులాట. ఆయన కాకపోతే ఆయన ఆశ ఏముండే అంటే మినిస్టర్, కాంగ్రెస్ లో పోతే ఇమీడియట్లీ నాకు మేస్త్రి మినిస్టర్ ఇస్తాడన్న ఆశతోడు పోయింది ఆయన. మనం ఓవర్ ఆశకు అది కాదు కానీ ఆశతోడు పోయిండు, ఆశని నిరాశ చేసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడనైతే ఓడిపోతాడని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా చాలా సీనియరు, ఆయనకు తెలుసు ఇక్కడ నేను ఇంకా మళ్ళీ 2014 రివర్స్ అవుతుంది నాకు వద్దు అని చెప్పి అక్కడ మగ్గు చూపిస్తుండు. కానీ అక్కడ పోయినా కానీ గోపీనాథ్ అన్నని ఆయన ఉన్నా లేకున్నా 100% ఆయన పేరు మీద కూడా గెలిచి అంత సత్తా జూబ్లీహిల్స్ పబ్లికే, కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎజెండా దాంతో క్యాండిడేట్ ఎవరు అని కాదు, మన గోపీనాథ్ అన్న ఆయన పేరు మీద ఓట్లు పడతాయి అంతే. ఓకే, బీజేపీ సంగతి చూసుకున్నాం. బీజేపీలో లంకాల దీపక్ కుమార్ అని ఆయన కూడా నిలబడుతున్నాడు అని చెప్పి ఒక చిన్న చర్చ అయితే వచ్చింది. బీజేపీ స్ట్రాటజీ ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ ఎట్లా గెలుస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ కదా, ఇప్పుడు ఇద్దరు తొత్తులే కదా. ఇప్పుడు మాట్లాడితే ప్రజలకు ఏమన్నా అయితే బండి సంజయ్ అన్న ఉరికొస్తుండే, అప్పుడు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు కిషన్ రెడ్డి వచ్చేస్తుండే, రఘునందన్ వచ్చేస్తుండే. ఎక్కడ పోయింది ఇప్పుడు? ఎవరన్నా కనబడుతున్నారా? మెయిన్ బండి సంజయ్ అన్న అసలు ఆయన ఎక్కడ, మొన్న మీరు చూసినట్టయితే పండుగ పూట ఆడపిల్లలు అసలు చిన్న పిల్లలు గాజుల రామారాంలో బయట పండుగ మొదటి రోజే బతుకమ్మ పండుగ రోజే అంత అరాచకం చేసిండు మన గుప్పు మేస్త్రి. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయిండు? ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఏదైనా కానీ నిలదీస్తున్నాడా? మన పిల్లలు రోడ్డు మీదకి ఎక్కిరు, చదువుకున్న పిల్లలు రోడ్డు మీదకి ఎక్కిరు. బండి సంజయ్ అన్న వాయిస్ ఏది? అదే బీఆర్ఎస్ ఉంటే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ జపం చేస్తుండే. మళ్ళీ ఇప్పుడు ఆ జపం ఏమైపోయింది? వీళ్ళిద్దరు అలయన్స్. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఓట్లు పంచుకుందామన్న లెక్కలు ఉంటారు. వాళ్ళు ఎంత ఓట్లు పంచుకున్నా ఎంత ఏం చేసినా గానీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే 100%. ఈ 3 సంవత్సరాల తర్వాత మన బీఆర్ఎస్ పార్టీయే పరిపాలనలోకి వస్తుంది. అప్పుడు ఒకవేళ అదే ఫైనల్ గా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పార్టీలలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వచ్చిందని చెప్తున్నారు. ఏ నమ్మకం మీద బీఆర్ఎస్ నమ్మాలని చెప్తారు? పైన ఏమో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు అందులోనే కవిత గారు కూడా విడిపోయారు, కవిత గారిని కూడా తీసేశారు. అసలు ఏమి నమ్ముకొని బీఆర్ఎస్ కోటేయాలి? ఒకటే బీఆర్ఎస్ కు. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ ఏదన్నా ఉంది అంటే కేవలం బీఆర్ఎస్. బీజేపీ ఎక్కడ ప్రజల కోసం కొట్లాడతలేదు. ఇప్పుడు తను సీఎం గా ఉండి కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంటే మీరు చెప్పండి ఎన్ని అరాచకాలు అవుతున్నాయి, ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి? పథకాలు పక్కన పెడితే సామాన్యుడైనా మంచిగా బ్రతుకుతున్నాడా? బ్రతకగలుగుతున్నాడా? బ్రతుకుతలేరు. ఎక్కడ చూసినా ఫ్రైడే నైట్ భయం, ఏదైనా స్లమ్ ఉంటే భయం. ఎందుకంటే ఏడొచ్చి మా బుల్డోజర్లు పెడతారో, ఏడొచ్చి మా ఇల్లు గుల్లగొడతారో అని చెప్పేసి భయంలో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పక్షాన మాట్లాడే నాయకుడు కావాలి. ఆ నాయకుడు కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవ్వరు చెయ్యరు. ఆ నమ్మకం మాత్రం ప్రజల్లో గట్టిగా ఉంది.